కాల్ చూడండి. హలో. హలో. ఒక క్వెషన్ అడగాలి మేడం. అడగండి. 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 సార్ కొన్ని వీడియోస్ చూసిన పరంగా నాకు తెలిసి మీరు ఎథిస్ట్ అండ్ రేషనలిస్ట్. బట్ ప్రాబ్లమ్ లేకుండా మీరు చెప్తున్నారు. అది నాకు నచ్చింది. కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్ దాంట్లో. హ్మ్. అంటే నార్మల్‌గా మన పండుగలు కానీ ఏదైనా తిథి బేస్‌తోనే ఉంటుంది గదా! హ్మ్. కానీ ఇప్పుడు మనకు రీసెంట్‌గా 'కుబేరా' మూవీ చూస్తే నార్మల్‌గా దాంట్లో చూపిస్తారు. అంటే ఫ్రైడే ముస్లిమ్స్‌కి వాళ్ళు అట్లా వెళ్తారు, వర్షిప్ చేస్తారు. హ్మ్. సండే చర్చ్‌కి ఇట్లా ఎళ్లి వర్షిప్ చేస్తారు. హ్మ్. అట్లాగే మండే అయితే శివుడికి, సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామి హ్మ్. ఇట్లాగా అన్నట్టు. హ్మ్. కానీ నార్మల్‌గా మనకు తిథి బేస్డ్ వర్షిప్ నుంచి ఇట్లాగా ఆహ్, వీక్ బేస్డ్ వర్షిప్‌కి ఎట్లా కన్వర్ట్ అయింది? అసలు వాళ్ళని చూసి వీళ్ళు ఇట్లాగా అయ్యారనా? లేకపోతే ఎట్లాగనేది మీకేమైనా ఐడియా ఉందా? రైట్. రైట్. కల్చర్ ఎప్పుడూ కూడా ఇతరులను చూసి చేస్తూ ఉంటారు. ఇప్పుడు హిందువులు ఏమంటున్నారంటే, ముస్లిం జనాభా పెరిగిపోతుంది కాబట్టి మీరు కూడా పిల్లలు కనండి అని చెప్పారు. చెప్తూ వాళ్ళు హిందువుల జనాభా తగ్గిపోకూడదని పిలుపునిస్తున్నారు. ఒకసారి కౌంటర్ అంటే వాళ్ళకి పోటీ అనుకున్నటువంటి గ్రూప్ ఆర్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఏదైతే చేస్తుందో వాళ్ళని ఎదుర్కొనటానికి కొంతమంది అటువంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు వారానికి ఒక రోజు వాళ్ళు నమాజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వారానికి ఆదివారం నాడు క్రిస్టియన్స్ ఎక్కువ చర్చికి గ్యాదర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఒక వారం ఒక్కొక్కరికి పెట్టుకొని ఉండొచ్చు. లేదా ఆల్రెడీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే హిందూ కల్చర్‌లో కూడా వారానికి ప్రాధాన్యత ఉంది. శుక్రవారం ఒక దేవుళ్ళకి, శనివారం ఇంకో దేవుళ్ళకి అట్లా ఉంది. వాళ్ళకి ఇంగ్లీష్‌లో వారాలుంటాయి. ఇక్కడ తెలుగులోను ఇంకో భాషలో వారాలుంటాయి కాబట్టి అది అయ్యుండొచ్చు. లేదంటే ఆల్రెడీ హిందూయిజంలో కూడా ఉండొచ్చు. అలాగే తిథి ప్రకారము ఉండొచ్చు. అది వర్షిప్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ. అంటే హ్మ్. అంటే సెర్చెస్ చూస్తే చాట్‌జీపీటీ కానీ, ఇట్లా వికీపీడియాలో గానీ, ఆహ్, 6థ్ బీసీలో ఆ టైంలో అసలు వీక్‌ది బాబిలోనియన్స్ ఇట్లాగా కనిపెట్టారు అన్నట్టు ఉంది. అంటే ఫస్ట్ సెంచరీ టైంలో ముస్లిమ్స్ గానీ, ఇట్లా క్రిస్టియన్స్ గానీ ఇట్లా ఎవాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు వీక్ బేస్‌ని ఫాలో అయ్యారంటే పర్లేదు. అంటే ఎప్పటినుంచో ఉన్నారు ఇట్లాగా అని చెప్తున్నప్పుడు, దానికి ముందు నుంచి మనం తిథి బేస్‌గానే ఉన్నాం. ప్రతి పండగ తిథి విధంగానే ఉంటుంది. సో, వాళ్ళని చూసి అడాప్ట్ అయ్యారని అనుకోగలరా? అంటే రైట్. అట్లాగా మారిపోయి అట్లాగా రైట్. వెళ్ళింది అని. రైట్. ఇంకొక వ్యక్తి కామెంట్ చేశారు. అది లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ గురించి చెప్పినప్పుడు ఆయన కూడా చాట్ జీపీటీని అడిగితే అదొక చాట్ జీపీటీ చెప్పింది. ఈ చాట్ జీపీటీ, గ్రోక్ లేకపోతేనేమో జెమినీ ఏఐ, గూగుల్, వికీపీడియా ఇట్లాంటి కొన్నిటిని మనం డిపెండ్ అవుతున్నాము. అవి ట్రూత్ ఏం చెప్పవు అవి. అవి ఏదైతే పాపులర్‌గా ఉందో అవే చెప్తూ ఉంటాయి. కాబట్టి చాట్ జీపీటీ చెప్పినంత మాత్రాన అది నిజమని కాదు. మీ లాజిక్‌ని వాడాలి. అండ్ ఆహ్, ఇప్పుడు మన కొంతకాలంగా ఎప్పటినుంచో ఉన్న మతమని ఒక మతాన్ని, ఈ మధ్య వచ్చిందని ఒక మతాన్ని అని చెప్తూ ఉంటారు. హిందూ అనే పదము గతంలో లేదు. హిందూ మతం అనే పేరు తర్వాత వచ్చినటువంటిది. కానీ రకరకాల మతాలు వాళ్ళ విశ్వాసాల ప్రకారం నమ్ముతున్నారో ఆ హక్కు వాళ్ళకుంటది. దానికి ఎవరైతే పాపులర్ ఏదైతే చూపించారో అదే మన యొక్క సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ చాట్ జీపీటీ లాంటివి చూపిస్తూ ఉంటాయి. అదే హిస్టరీ అనే ఫస్ట్ అర్థం చేసుకోండి. చెప్పినట్టు ఈ దాని గురించి కూడా. కాకపోతే అట్లాగా తిథి బేస్ నుంచి వీక్ బేస్డ్‌గా ఎట్లాగా వర్షిప్ కన్వర్ట్ అయిందని హిస్టరీ గురించి రైట్. మాత్రం రైట్. ఎక్కువ ఫస్ట్ రైట్. మీ పేరు మణికంఠ కదా? మనకి పర్సన్. మణిదీపక్. మణిదీపక్ ఫస్ట్ అర్థం చేసుకోండి. అది ఎలా మారినా మీ లివర్ అలాగే పనిచేస్తది. స్టవ్ కింద మంట పెడితేనే అన్నం ఉడుకుతది. సో, ఎగ్జిస్టెన్షియలిజంలో మేమేం చెప్తామంటే అబ్సర్డ్ అంటారు. అసంబద్ధమైంది. అది ఎలా మారితే తెలుసుకొని ఏం చేస్తారు? మీ జీవితానికి ఏమన్నా రిలవెన్స్ ఉందా? హ్మ్. ఇర్రిలవెంట్ వాటి కోసం మనము ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇర్రిలవెంట్ నాలెడ్జ్ పెంచుకోవటం వల్ల అట్టర్లీ టైమ్ వేస్ట్ అండ్ లైఫ్ వేస్ట్. ఎందుకు అక్కర్లేదు అని చెప్పి నేను అనుకోవట్లేదంటే, ఇప్పుడు నార్మల్‌గా ఒక టీచర్ ఇప్పుడు నేను నార్మల్‌గా సాటర్డే ఇప్పుడు నేను నాన్ వెజ్ తినను అన్నా, ముస్లిం టీచర్ అయ్యుండొచ్చు, క్రిస్టియన్ టీచర్ అయ్యుండొచ్చు. ఇట్లా ఎందుకు తినరు అని చెప్పి అసలకెందుకు ఇట్లా వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం ఏముంది? అది మీ ఇష్టం గదా! మీకు ఫస్ట్ లేదా ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తుంది గదా! అని చెప్పి అని అనుకుంటున్నాను. అందుకని మీకు ఎందుకు కన్వర్ట్ అయిందని చెప్పి మీకేమన్నా రైట్. రైట్. వినండి. నేచర్‌కి వారాలు ఉండవు. రైట్? మీ శరీరం నేచర్‌కి సంబంధించింది. మీరు శనివారం తిన్నా, ఆదివారం తిన్నా శరీరానికి ఏం తేడా లేదు. గాడ్‌కి తేడా లేదు. ఈ మూర్ఖత్వంలో మతాలు వాళ్ళు కొన్ని పవిత్రమైనవిగా పెట్టుకున్నాము. కొన్ని అపవిత్రమైనవిగా. దేవుడికి పవిత్రత, అపవిత్రత ఉండదు.
అన్ని వారాలు తినకూడదు అనుకుంటే ఏ వారమూ తినకూడదు. తినాలి అనుకుంటే ఏ వారమైనా తినొచ్చు. కానీ దేవుడి పేరుతో వ్యాపారాలు చేసేవాళ్ళు రకరకాలుగా మిమ్మల్ని ట్రాప్‌లో పెడుతుంటారు. ఫస్ట్ వాళ్ళతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ రైట్ టు ఫాలో. అనుకోలేదు. కాకపోతే అట్లా ఎందుకు ఎవాల్వ్ అయిందనే ఎందుకు ఎవాల్వ్ అయిందనేది మీరు ఎంత ప్రయత్నించినా ఫస్ట్ అర్థం చేసుకోండి. దెర్ ఈస్ నో యూనివర్సల్ ట్రూత్. ఆల్ ఆర్ పెర్సెప్షన్స్. ఆల్ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్. ఆల్ ట్రూత్స్ ఆర్ లైస్ అంటాం మేము. మీకు నిజం ఎప్పటికీ తెలియదు. మీరు ఏదో ఒక దగ్గర కన్విన్స్ అవ్వటమే. అయితే మీరు ఏం తెలుసుకున్నా లాస్ట్‌కి మీకు నిజం తెలియదు. మీకు తెలిసింది మీకు ఇష్టమైనటువంటి నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఆ తెలుసుకునే ప్రయత్నమే అట్టర్‌లీ వేస్ట్ ఆఫ్ టైమ్ అంటున్నాను నేను. సో, కాబట్టి మీ లైఫ్‌కి లేదంటే సమాజానికి, ప్రకృతికి ఉపయోగపడే వాటిని మీరు తెలుసుకోవటం అనేది దానికి టైమ్ స్పెండ్ చేయటం బెటర్ అని నా ఉద్దేశ్యం. రైట్ నాన్న? థాంక్స్. రైట్.